రోడ్డును చాలా భద్రంగా చూసుకుంటే అది మనల్ని భద్రంగా చూసుకుంటుంది. అదే నువ్వు రోడ్డు ఎక్కినావంటే తప్పనిసరిగా 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ ధరించాలి. అర్థమవుతుంది కదా? 2 వీలర్ అయితే హెల్మెట్, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అది ప్రైమరీ అన్నట్టు, ఫస్ట్ డ్యూటీ. దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదు. తాగి నడిపితే ఏమవుతుంది, నేను ఎంత తాగినా సరే స్ట్రాంగ్ ఉంటుంది సార్, బండి గట్టిగా నడుపుతా, ఎలాంటి యాక్సిడెంట్ కానీ అని మీకు అనిపిస్తుంది. కానీ ఆల్కహాల్ అనేది మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకూడదు. ఇంకోటి ట్రిపుల్ రైడింగ్. ఒక బండి మీద పోవడానికి ఎంతమందికి సరిపోయేటట్టు తయారు చేస్తుందని, ఇద్దరు, ఒక ఆయన నడుపుతాడు, ఒక ఆయన వెనక కూర్చుంటాడు. అది కాకుండా నాది పెద్ద బండి అని చెప్పేసి 3 4 కూర్చొని ట్యాంక్ మీద కూడా హ్యాండిల్ మల్లదు ఏం మల్లదు అట్లా పెట్టి నడిపిరు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. మీకు ప్రమాదం జరుగుతుంది, మీ వల్ల ఎదురుంగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. వాళ్ళ దారిలో వాళ్ళు చక్కగానే వస్తారు, మీరు చేసే తప్పిదం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది, వాళ్ళ ఫ్యామిలీలు నష్టపోతాయి. ఇంకోటి మైనర్ డ్రైవింగ్. మా కొడుకు 10వ తరగతి చదువుతుండు, నన్ను కూర్చోబెట్టుకుంటాడు, మా భార్యను కూర్చోబెట్టుకుంటాడు, వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టుకుంటాడు, బ్రహ్మాండంగా బండి నడుపుతారు అని చెప్పేసి బండి కొనిచ్చి చిన్నపిల్లలకు బండ్లు ఇస్తే ఓనర్కు పనిష్మెంటు. ఏ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పనిష్మెంట్ ఉంటుంది. బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది, ఇచ్చినది లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇకపోతే నడిపిన మైనర్కు ఫ్యూచర్లో భవిష్యత్తులో 3 సంవత్సరాల వరకు లైసెన్స్ రాదు. ఇది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆర్టీఓ దగ్గర అప్లై చేసిండు అనుకోండి, అలా నీ మీద మైనర్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి లైసెన్సు ఇవ్వబడదు. కాబట్టి మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్. సెల్ ఫోన్ బండి ఎక్కగానే ఫోన్ ఎట్లా పెట్టి నడుపుతారు, ఇట్లా పెట్టి నడిపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం ఫోన్ మీద ఉంటుంది. మనం బండి నడిపేటప్పుడు రోడ్డు మీద ఉండాలి, అంతేగాని ఫోన్ మీద కాదు. కాబట్టి ఫోన్ వస్తే పక్కకు పెట్టుకొని ఆపుకోవాలి తప్పించి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే పనిష్మెంట్ పెరిగింది. ఫైన్లు ఇంతకుముందు 500 200 ఉంటుండే, ఇప్పుడు లేదు, ఎక్కువైంది, 5,000 పైన పడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్కు 10,000 పైన పడుతుంది. కొత్తగా చట్టాలు వచ్చినాయి, ఎక్కువ ఫైన్లు పడతాయి. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీ బండి నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇవన్నీ తప్పనిసరిగా ఫాలో కావండి, కాకుంటే మాత్రము మీ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫెస్టివల్ కోర్టుకు పోవాలి, కౌన్సిలింగ్ ఉంటుంది, మేడము ఫైన్ రాస్తారా, ఏం చేస్తారు, ఇస్తాము. అది అయిపోయిన తర్వాత మీ బండి మీరు తీసుకోపోయేటప్పుడు బండికి ఏదైనా ఫైన్లు ఉంటే కంపల్సరీ కట్టినాకనే బండి తీసుకోవాలి.